హాయ్, మై నేమ్ ఇస్ సత్యం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ ట్యూటోరియల్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ వన్ ఇయర్ నుండి మ్యాట్రిక్స్ అనే చాప్టర్లో ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్, అడ్జెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ గురించి తెలుసుకున్నాము. సో అవి నేర్చుకునే ముందు అసలు ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏది తీసుకోవాలంటే అది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ కావాలి. సో ఫస్ట్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో తెలుసుకొని తర్వాత మనం అడ్జెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ ఏంటి, వాటి మీద సమ్స్ ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్రెడీ ఈ చాప్టర్ నుండి కొన్ని వీడియోస్ని అప్లోడ్ చేశాను, వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇందులో ఫస్ట్ మనం సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం, తర్వాత నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఏంటో తెలుసుకుందాం. సింగులర్ మ్యాట్రిక్స్, a square matrix is said to be singular matrix if its determinant is 0. సో 2x2 మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు a is equal to 5 to 10 తీసుకుంటే సో then let a is equal to 20 minus 20 is equal to 0. సో a is single, the determinant 0. సో ఇది ఎలా అంటే మనకు ఏ మ్యాట్రిక్స్ ఏముంది ఇక్కడ, సపోజ్ మనకు ఒక మ్యాట్రిక్స్ a is equal to 2x2 మ్యాట్రిక్స్ లో a b c d ఇలా ఉందనుకోండి. సో డెట్ ఏ ఫామ్ ఏంటంటే AD మైనస్ BC, ఇలా మనం డిటర్మినెంట్ ఫైండ్ చేస్తాం. సో ఇక్కడ 5 into 4 20 minus 10 into 2 20, 20 minus 20 0 కాబట్టి సో ది డిటర్మినెంట్ 0 వచ్చింది కాబట్టి ఇదేమవుతుంది, సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. అంటే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది, సో ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ సెట్ టు బి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఇట్స్ డిటర్మినెంట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఈక్వల్ టు 0 తో సింగులర్ అన్నాం, ఇక్కడ డెట్ నాట్ ఈక్వల్ టు 0 అయితే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే 5 minus 2 10 తీసుకున్నాం, డెట్ ఏమవుతుంది 5 4 20 మైనస్ ఆఫ్ మైనస్ 10 into minus 2 minus 20 కదా. సో మైనస్ ఆఫ్ minus 20 plus 20 అవుతుంది. సో plus 20 plus 20 is equal to 40, నాట్ ఈక్వల్ 0 వచ్చింది కాబట్టి A is నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఓకేనా? సో ఇలా ఈ సింగులర్ మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ కంపల్సరీ మనం నేర్చుకోవాలి, ఎందుకంటే మనం ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఫైండ్ చేయాలంటే కంపల్సరీ దాని డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకేనా? మైనర్ ఆఫ్ అండ్ ఎలిమెంట్. సో ఇది మనకు అర్జెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఫైండ్ చేయాలన్నా, ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఫైండ్ చేయాలన్నా మైనర్ ఆఫ్ అండ్ ఎలిమెంట్ తెలియాలి. అలానే దీని తర్వాత మనకు కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ ఉంటుంది. సో ఇది వస్తేనే మనకు కోఫాక్టర్ ఎలిమెంట్ వస్తుంది. కోఫాక్టర్ ఎలిమెంట్ వస్తే మనకు అర్జెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ వస్తుంది, అర్జెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ వస్తే ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఇలా ఒకదానికి రిలేటెడ్ ఉంటుంది, అందుకే ఒక చిన్న టాపిక్ డెఫినేషన్ చెప్పుకుంటే వెళ్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మైనర్ ఆఫ్ అండ్ ఎలిమెంట్. సో ఇంకొక 3/3 స్క్వేర్ కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్ వేస్తాము. సో కన్సిడర్ స్క్వేర్ మ్యాట్రిక్స్ A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. The minor of an element is in this matrix is defined as the determinant of 2x2 matrix obtained after deleting the row and the column in which the element is present. ఇది మీకు డెఫినేషన్ చదువుతూ ఉంటే అర్థం కాకపోవచ్చు, నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. సో మరొకసారి నేను డెఫినేషన్ రీడ్ చేసి చూడండి. కన్సిడర్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. The minor of element in this matrix is defined as the determinant of 2x2 matrix obtained after deleting the row and the column in which the element is present. So first మనం minor of A1 కావాలనుకుందాం. ఓకేనా? సో minor of A1 is equal to, సో డిటర్మినెంట్ ఇలా మాడ్యులస్ సింబల్ ఉంటుంది, మాడ్యులస్ సింబల్ పెట్టేసి దాంట్లో ఎలిమెంట్ చేస్తాము. ఈ A1 ఉన్న రో కాలమ్ ని రిమూవ్ చేయాలి. సో రిమైనింగ్ 2x2 మ్యాట్రిక్స్ ఉంటుంది కదా, వాటికి డిటర్మినెంట్ చేయాలన్నమాట. ఇక్కడ మనకు ఏమొస్తాయి, B2 C2 B3 C3 వస్తుంది. సో ది డిటర్మినెంట్ ఎంత వస్తుంది, AD మైనస్ BC చెప్తున్నాం ఎంత ఉంది, B2 C3 మైనస్ B3 C3. సో మైనర్ ఆఫ్ నాకు C3 కావాలి. సో మైనర్ ఆఫ్ C3 ఇవ్వాలి. సో మళ్ళీ డిటర్మినెంట్. సో C3 అంటే C3 ఇక్కడ ఉంది కదా, ఈ రో ఈ కాలం. ఓకేనా? ఈ రిమూవ్ చేసి రిమైనింగ్ 2x2 మ్యాట్రిక్స్ ఉంది కదా, A1 B1 నెక్స్ట్ A2 B2.
మళ్ళీ డెరివేట్ చేయాలి. సేమ్ వస్తుంది a1 b2 మైనస్ a2 b1. మనకు b2 మైనర్ కావాలి. సో ఇక్కడ మైనర్ ఆఫ్ b2. సో డిటర్మినెంట్ ఆఫ్ ద b2 అంటే ఇప్పుడు ఏమో మనకి ఈ రో ఈ కాలం రిమూవ్ చేయాలి. ఇప్పుడు a2 b2 c2 b1 b2 b3 ఈ b2 ఉన్న ఎలిమెంట్ ఆ రో కాలం రిమూవ్ చేసి రిమైనింగ్ ఎలిమెంట్స్తో మనకు 2/2 మ్యాట్రిక్స్ వస్తుంది. దాన్ని బట్టి చేయాలి. సో a1 c1 వస్తుంది ఫస్ట్ రోలో, ఓకేనా. నెక్స్ట్ ఇందులో a3 c3 వస్తుంది. సో ఈజ్ ఈక్వల్ టు a1 c3 మైనస్ a3 c1, ఓకేనా. సో ఇలా మనం మైనర్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఇక్కడ మొత్తం మనకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 ఎలిమెంట్స్కి మనం మైనస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ మనం కోఫాక్టర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఫైండ్ తెలుసుకుందాం, ఓకేనా. కోఫాక్టర్ ఆఫ్ అన్ ఎలిమెంట్. సో ద కోఫాక్టర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఇన్ ద ith row and jth column of a 3/3 matrix is defined as its minor multiplied by -1 whole power I plus j. సో ఈ ఫార్ములా యూజ్ చేయకుండా మనకు ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ప్రకారం నేను సో కోఫాక్టర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఎలా ఫైండ్ చేయాలో నెక్స్ట్ మనం సమ్ములు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇక్కడ చెప్తాను, ఓకేనా. సో ఇది డెఫినిషన్ ఏంటంటే ద కోఫాక్టర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఇన్ ద ith row and jth column of a 3/3 matrix is defined as its minor multiplied by -1 into i plus j. ఇంతకు మనం మైనర్ ఫైండ్ చేసింది కదా. సో వచ్చిన మైనర్కి ఈ -1 into i plus j అంటే ఆ ఎలిమెంట్ ఉన్న రో కాలం మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు దాని ముందు సైన్లు వస్తాయి. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఇట్లా సైన్లు మారుతూ ఉంటాయి. సో అవి మనం సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను అది దీనికి మళ్ళీ చెప్తాను, ఓకేనా. సో నెక్స్ట్ మనం అర్జెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ తెలుసుకుందాం. అర్జెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సో ఇందులో మనం కోఫాక్టర్ ఎలిమెంట్స్ తెలుసుకున్నాం కదా, ఎలిమెంట్కి కోఫాక్టర్స్ ఎలా తెలుసుకున్నాము. సో వాటిని ఒక మ్యాట్రిక్స్ రాసి ట్రాన్స్పోజ్ చేస్తే మనకు అర్జెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ వస్తుంది. సో డెఫినేషన్ ఏంటంటే ద ట్రాన్స్పోజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఫౌండ్ బై రీప్లేసింగ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్ A with the corresponding cofactors is called adjoint of A and is denoted by ADG of A. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే A is equal to A1 B1 C1 the small letters అన్ని, సో A2 B2 C2 A3 B3 C3 తీసుకుంటే వాటి కోఫాక్టర్ ఎలిమెంట్స్ ని క్యాపిటల్ లెటర్ లో మనం డినోట్ చేసుకుంటే అప్పుడు ద మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే క్యాపిటల్ A1 క్యాపిటల్ B1 క్యాపిటల్ C1 క్యాపిటల్ A2 క్యాపిటల్ B2 క్యాపిటల్ C2 క్యాపిటల్ A3 క్యాపిటల్ B3 క్యాపిటల్ C3 అవుతుంది. సో దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే మనకు అర్జెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ వస్తుంది అనమాట. ద అర్జెంట్ మ్యాట్రిక్స్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ A1 క్యాపిటల్ B1 క్యాపిటల్ C1 క్యాపిటల్ A2 క్యాపిటల్ B2 క్యాపిటల్ C2 క్యాపిటల్ A3 క్యాపిటల్ B3 క్యాపిటల్ C3. సో దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుందిగా A1 క్యాపిటల్ A1 క్యాపిటల్ A2 క్యాపిటల్ A3 క్యాపిటల్ B1 క్యాపిటల్ B2 క్యాపిటల్ B3 క్యాపిటల్ C1 క్యాపిటల్ C2 క్యాపిటల్ C3. ఇది మనకు 3/3 మ్యాట్రిక్స్ ఇలా అర్జెంట్ వస్తుంది. అదే 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చారనుకోండి ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ డైరెక్ట్ మనకు ఫార్ములా ఉంటుంది, ఫార్ములా గుర్తుపెట్టుకోండి. A ఈజ్ ఈక్వల్ టు ABCD ఒక 2/2 మ్యాట్రిక్స్. సో దాని అర్జెంట్ ఏమవుతుందంటే D మైనస్ B మైనస్ CA అంటే ADని ఇంటర్చేంజ్ చేయండి. నెక్స్ట్ రిమైనింగ్ ఎలిమెంట్స్కి మైనస్ అయిన ప్లేస్ ఉంటే మనకు అర్జెంట్ వస్తుంది, ఓకేనా. ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్. Any square matrix A is invertible if a matrix D exists such that AB is equal to BA is equal to I, where I is the unit matrix of the same order as A and B. Okay na? Suppose A is 2/2 matrix అనుకోండి, కానీ B కూడా మనకు 2/2 matrix. సో AB is equal to I కూడా ఏ ఆర్డర్ ఉండాలి 2/2 మ్యాట్రిక్స్ ఆర్డర్ ఉండాలి. అండ్ ఇక్కడ BA ఈజ్ కూడా ఏం కావాలి మనకు I రావాలి. అలా వేస్తే మనం ఏమంటాం A ఈజ్ ఇన్వర్టిబుల్ అంటాము. ఇక్కడ కండిషన్ ఏంటంటే A ఈజ్ ఇన్వర్టిబుల్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ A ఈజ్
B అన్నమాట. సో దీన్ని చెప్పొచ్చుగా. సో A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు B. ఓకేనా. సో దీని నుండి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇంకా A ఈజ్ ఇన్వర్టబుల్ కావాలంటే కంపల్సరీ ఈ కండిషన్ కావాలి. A ఇంటూ A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్ ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు I. అంతే కదా. ఇంతకుముందు AB ఈజ్ ఈక్వల్ టు BA ఈజ్ ఈక్వల్ I అన్నాం. ఇక్కడ B ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది, A ఇన్వర్స్ వచ్చింది కదా. సో అప్పుడు A ఇంటూ A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్ ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు I వస్తే A ఈజ్ ఇన్వర్టబుల్ అంటాం. సపోజ్ B ఈజ్ ఇన్వర్టబుల్ కావాలంటే ఏమిటి కండిషన్, B ఇంటూ B ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు B ఇన్వర్స్ ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు I అని అనుకోండి. ఇప్పుడు ఏం చెప్పొచ్చు, B మ్యాట్రిక్స్ B ఈజ్ ఇన్వర్టబుల్ అని చెప్పొచ్చు. ఓకేనా. సో ఈ కండిషన్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ మనం ఈ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ యొక్క థీరం ఉంటుంది. ఆ థీరం మనకు ప్రూఫ్ ఉంటుంది. కంపల్సరీ 7 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ అడిగే ఛాన్స్ ఉంది. సో అది ఎలా వస్తుందో తెలుసుకుందాం. థీరం ఏంటంటే ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 ఈజ్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, దెన్ A ఈజ్ ఇన్వర్టబుల్ అండ్ A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జెంట్ A బై డెట్ A. ఇది 4 మార్క్స్ కానీ 7 మార్క్స్ కానీ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ A నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ మనం ఎంతో ఇక్కడ డెఫినేషన్ దగ్గర చెప్పుకున్నాము. సో ఈ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవుతున్న మనకు A ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా. సో అందుకే వాళ్ళు A ఈజ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. సో ఫస్ట్ దీనికి థీరం ప్రూఫ్ ఎలా తెలుసుకుందాము. ఫస్ట్ A ఈజ్ ఇన్వర్టబుల్ అని చూపెట్టాలి, తర్వాత A ఇన్వర్స్ ఇంటూ అడ్జెంట్ A బై డెట్ A అని చూపెట్టాలన్నమాట. సో సొల్యూషన్లో సో గివెన్ A is equal to A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. ఓకేనా. సో నాకు విధంగా అర్జెంట్ ఏ డెఫినేషన్లో ఏం నేర్చుకున్నాం. సో అర్జెంట్ A is equal to క్యాపిటల్ లెటర్స్ని రాసాము, ట్రాన్స్పోజ్ చేసాము. ఓకేనా. సో ఏమవుతుందంటే A1 A2 A3 B1 B2 B3 లాస్ట్ రో C1 C2 C3 ఇది B3. So ఇది మన అర్జెంట్ ఆఫ్ A. బై ద డెఫినేషన్ ఆఫ్ అర్జెంట్ ఆఫ్ A ఏం రావచ్చు, A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3. ఇప్పుడు ఏం చేద్దామంటే A ఇంటూ అర్జెంట్ A చేద్దాము. సో A ఇంటూ అర్జెంట్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మ్యాట్రిక్స్ A ఉంది కదా, A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 into capital A1 capital A2 capital A3 so capital B1 capital B2 capital B3 capital C1 capital C2 capital C3. సో ఇక్కడ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఏం చెప్పాను, రో వైజ్ ఒక లైన్ రాసుకోవాలి. నెక్స్ట్ కాలం లాగా కాలం వైజ్ ఒక లైన్స్ డ్రా చేసుకుంటే మనకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజీగా ఉంటుంది. సో దీన్ని మనం మల్టిప్లై చేద్దాము. ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ రో ఫస్ట్ కాలం స్మాల్ a1 ఇంటూ క్యాపిటల్ A1 ప్లస్ స్మాల్ b1 ఇంటూ క్యాపిటల్ B1 ప్లస్ స్మాల్ c1 ఇంటూ
capital C1. So first row, second column, small a1 into capital A2 plus small b1 into capital B2 plus small c1 into capital C2. Next to first row, third column, small a1 into capital A3 plus small b1 into capital B3 plus small c1 into capital C3. Second row, first column, small a2 into capital A1 plus small b2 into capital B1 plus small c2 into capital C1. Second row, second column, small a2 into capital A2 plus small b2 into capital B2 plus small c2 into capital C2. Next, second row, third column, so small a2 into capital A3 plus small b2 into capital B3 plus small c2 into capital C3. Next, third row, third column, so small a3 into capital A1 plus small b3 into capital B2 plus small c3 into capital C1. Third row, second column, small a3 into capital A2 plus small b3 into capital B2 plus small c3 into capital C2. So third row, third column, small a3 into capital A3 plus small b3 into capital B3 plus small c3 into capital C3. So matrix వచ్చింది. ఇక్కడ నుండి కన్ఫ్యూజన్ లేదు. సో డిటర్మినెంట్స్ అనే టాపిక్ నుండి ఈ కార్నర్లు నేను ఏమవుతాయి, డెటీ అవుతాయి, రిమైనింగ్ అని 0 అవుతాయి అన్నమాట. సో ఇక్కడ డెటీ 0 0 0 డెటీ 0 0 0 డెటీ. ఓకేనా? సో ఏ ఇంటూ అడ్జెంట్ ఏ ఇక్కడ డెటీఏ మనం కామన్ తీసుకుంటే 1 0 0 0 1 0 0 0 1 వస్తుంది. ఓకేనా? సో దీని ఏదైతే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 3/3 లేదా 3/3 ఆర్డర్లో ఉన్న ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో డెటీ ఏ ఇంటూ ఐ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు డెటీని అడిగి తీసుకెళ్తే implies a into adjacent a by dta is equal to I వస్తుంది. ఓకేనా? సో సిమిలర్లీ we can prove that adjacent a by dta into a is equal to I. So the matrix invertible definition a into b is equal to I, b into a equal to I అని కూడా మనం a is equal to. సో ఇక్కడ కూడా a is invertible అవుతుంది. a is invertible and multiplicative inverse of
A is adjoint A by det A. Therefore, A inverse is energy adjoint A by det A. ఓకేనా? సో ఇలా మనం ఈ థీరాన్ని ప్రూవ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం అడ్జెంట్ ఆఫ్ ఏని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చాలా ఇంపార్టెంట్ సమ్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద అడ్జెంట్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ A ఈజ్ ఈక్వల్ టు 1 2 3 -5. ఓకేనా? ఫస్ట్ ఇది అడ్జెంట్ అండ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ అంటే ఏం కావాలి, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ కావాలి. సో నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ కావాలంటే det నాట్ ఈక్వల్ టు 0 కావాలి. సో ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చినా ఫస్ట్ మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అది నాట్ ఈక్వల్ 0 అయితే మనకు మ్యాట్రిక్స్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇలా det ఏ ఈక్వల్ టు 0 వస్తుంది అనుకోండి, సో మ్యాట్రిక్స్ ఇన్వర్స్ పాజిబుల్ కాదు. ఓకేనా? సో ఫస్ట్ సొల్యూషన్లో గివెన్ A is equal to 1 2 3 -5. సో ఫస్ట్ ఎప్పుడైనా det ఫైండ్ అవుట్ చేయాలి. సో det A is equal to AD minus BC అన్నాం. సో 1 into -5 -5 minus 3 into 2 6. సో that equal to -11. సో -11 అనేది నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి A ఇన్వర్స్ ఇస్ ఇన్వర్టిబుల్, అంటే A is ఇన్వర్టిబుల్ అనమాట. A is ఇన్వర్టిబుల్. ఓకేనా? సో అడ్జెంట్ ఏ ఎట్లా వస్తుంది అంటే ఏదో కాన్సెప్ట్ చెప్పాను. ఫస్ట్ ఇక్కడ ఏడి ఏబిసిడి ఉంటే ఆ ఏడీని ఇంటర్చేంజ్ చేయాలి. తర్వాత ఈ రిమైనింగ్ ఎలిమెంట్స్కి మైనస్ అప్లై చేయాలి. మళ్ళీ ఒకసారి మనం డిమాండ్ చేస్తున్నామా, సపోజ్ మ్యాట్రిక్స్ ABCD ఈక్వల్ సపోజ్ ఒక మ్యాట్రిక్స్ క్యాపిటల్ C అంటుంది. సో అడ్జెంట్ ఆఫ్ C ఈజ్ ఈక్వల్ టు D minus B minus C A. ఓకేనా? సో ఇలా ఫామ్ యూజ్ చేసుకొని ఇక్కడ అడ్జెంట్ ఏ ఫైండ్ చేయొచ్చు. ఇక్కడ డే చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ -5 వస్తుంది, 2కి -2 అప్లై చేయాలి, 3కి కూడా మైనస్ అప్లై చేయాలి. ఇక్కడ ఏని ఇక్కడ 1 వస్తుంది, ఏ ప్లస్ 1 1 ఉంది కదా. సో అడ్జెంట్ ఆఫ్ ఏంటి, -5 -2 -3 1. సో ఏ ఇన్వర్స్ ఈక్వల్ ఫామ్ ఏం చెప్తున్నాం, ఇదో ప్రూఫ్ చేసాం కదా. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జెంట్ ఏ బై det A. సో దట్ ఈక్వల్ టు det A ఎంత వస్తుంది, 1 by -11 into -5 -2 -3 1. So therefore A inverse is equal to ఈ డినామినేటర్ అనేది నెంబర్ చేస్తే -1 by 11 into -5 -2 -3 1. ఓకేనా? సో ఇలా అడ్జెంట్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ని ఫైండ్ చేయవచ్చు. ఇది మనకి 2 మార్క్స్ కానీ లేదంటే 4 మార్క్స్ కానీ అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ సమ్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద అడ్జెంట్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ A is equal to 1 3 3 1 2 3 1 3 4. సో ఇంత ఫార్ములానే అడ్జెంట్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అడిగారు, కానీ అక్కడ 2/2 మ్యాట్రిక్స్, ఇది మాత్రం 3/3 మ్యాట్రిక్స్. ఓకేనా? సో ఇది చాలా లెంత్ ఉంటుంది, సో ఎందుకంటే ఇందులో మైనస్ ఫైండ్ చేయాలి. సో సొల్యూషన్లో సో గివెన్ A is equal to 1 3 3 1 4 3 1 3 4. సో ఫస్ట్
ఇన్వర్స్ మ్యాట్రిక్స్ కావాలంటే ఏం చేయాలి చెప్పిన డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఫైండ్ చేయాలి అంటే డెట్ ఏ ఫైండ్ చేయాలి. సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ సో ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 1 ఇది కదా. సో ఈ ఎలిమెంట్ ఉన్న రోని కాలంని రిమూవ్ చేసి రిమైనింగ్ 2/2 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ చేయాలి. మరి మ్యాథ్స్ చేసాం కదా అలా. సో 4 into 4 16 minus AD minus BC formula. So 3 3s are 9. Second element ki minus apply చేయాలి. So minus 3 into 3 ఉన్న రో ని కాలం రిమూవ్ చేస్తే ఇక్కడ 1 3 1 4 ఉంటుంది. 1 into 4 4 minus 1 into 3 3. మళ్ళీ ఇంకో థర్డ్ ఎలిమెంట్ కి ప్లస్ సైన్ అంటే ప్లస్ మైనస్ ప్లస్ ఆల్టర్నేటివ్ వస్తుంది ఇలా. సో ప్లస్ 3 ఇంటూ 3 ఉన్న కాలంలోని రిమూవ్ చేస్తే 1 4 1 3 ఉంటుంది. 3 minus 4. సో ఈజ్ ఈక్వల్ టు 1 into 16 minus 9 అంటే 7 minus 3 into 4 minus 3 1 plus 3 into 3 minus 4 అంటే minus 1. సో 1 plus 7 వస్తుంది. minus 3 minus 3. సో this is 7 minus 6 అంటే 7 minus 6 ఎంత 1 కదా. సో 1 not equal to 0 కాబట్టి A must exist అవుతుంది. therefore A is invertible. ఇప్పుడు వీటికి మైనస్ యాడ్ చేయాలి. సో ఈచ్ ఎలిమెంట్కి మైనస్ యాడ్ చేయాలి. సో మైనర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు సో మైనర్ చేయాలి ఆ 1 ఉన్న ఎలిమెంట్ ఆ ఉన్న రో కాలం తీసేసి మిగతా వాటిని డిఫరెంట్ చేయాలి. సో 4 3 3 4. సో AD minus BC 16 minus 9 is equal to 7. సో ఇది ఇప్పుడు మనకు ఫస్ట్ రో ఫస్ట్ కాలం వాటిని A1 లాగా డివైడ్ చేసుకొని కన్ఫ్యూజ్ చేయకుండా నెక్స్ట్ మనం కోఆపరేటివ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఎలిమెంట్ రాయాలి. అక్కడ మనం ఆ పొజిషన్లో సబ్స్టిట్యూషన్ సరిపోతాము. ఏ మ్యాన్ ఆఫ్ నెక్స్ట్ ఉంది ఫస్ట్ రోలో థర్డ్ 3 ఉంది. సో 3 అంటే ఇక్కడ ఉంది. సో ఈ రో కాలం తీస్తే 1 3 1 4 ఉంటుంది. 1 3 1 4 is equal to AD minus BC 4 minus 3 is equal to 1. The first row second row చేస్తే కాబట్టి సో మ్యాట్రిక్స్ని ఇక్కడ నేను రాసుకోవాలి. సో దీనికి మనం అనేది మైనస్ యాడ్ చేద్దాం. అలాగే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్కి సెకండ్ ఎలిమెంట్కి మైనస్ యాడ్ చేసినప్పుడు థర్డ్ ఎలిమెంట్కి మైనస్ యాడ్ అయ్యి ఉదయం 3 ఉంది. సో మైనస్ ఆఫ్ 3 మైనస్ ఆఫ్ 3 అన్నమాట. సో ఆ 3 ఉన్న రోని కాలం చేసి రిమైనింగ్ 2/2 మ్యాట్రిక్స్ డిఫరెంట్ చేయాలి. ఇప్పుడు 1 4 1 3. సో ఈజ్ ఈక్వల్ టు 3 minus 4 వచ్చేసరి -1. ఇది ఫస్ట్ రోలో థర్డ్ కాలం. నెక్స్ట్ సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది 1 ఉంది. సో 1 ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ 1 ఇక్కడ ఉంది కదా. సో ఈ రో ఈ కాలం తీసేస్తే ఈ రో ఈ కాలం తీసేయాలి. సో 3 3 3 4 ఉంటుంది. సో ఇంకొస్తే AD minus BC మళ్ళీ సో 12 minus 9 ఇంకా 3. సో ఇది సెకండ్ రోలో ఫస్ట్ కాలం. నెక్స్ట్ మళ్ళీ 4 is equal to a minor of 4 is equal to 4 ఇక్కడ ఉంది కదా. సో ఈ రో ఈ కాలం తీసేయాలి. ఈ రో ఈ కాలం తీస్తే 1 3 1 4 ఉంటుంది. 1 3 1 4 AD minus BC
4 minus 3. So is equal to 1. Now here A 2 to second row second column. Next minor of 3 second row third column element. So 3 ఉంది 3 తీసుకుంటే ఈ రో ఈ కాలమ్ ఇస్తాం ఈ రో ఈ కాలమ్ ఇస్తే 1 3 1 3 ఉంటుంది 1 3 1 3 so that equal to 3 minus 3 is equal to 0. So ఇది సెకండ్ రోలో థర్డ్ కాలమ్ ఓకేనా. నెక్స్ట్ మైనర్ థర్డ్ రో ఫస్ట్ కాలమ్ ఉంది 1 ఉంది. సో ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఇక్కడ 1 వెళ్తే ఇక్కడ ఈ 1 కదా ఈ రో ఈ కాలమ్ ఇస్తే 3 3 4 3 ఉంటుంది. is equal to 9 minus 12 AD minus BC. So minus 3. So ఇది థర్డ్ రోలో ఫస్ట్ కాలమ్. నెక్స్ట్ ఇంకేముంది 3 ఉంది సెకండ్ ఎలిమెంట్ థర్డ్ రోలో. సో 3 అనేది సో ఈ రో ఈ కాలమ్ ఇస్తే 1 3 1 3 వస్తుంది 1 3 1 3 that equal to 3 minus 3 is equal to 0. ఇది థర్డ్ రోలో సెకండ్ కాలమ్. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ ఇయర్ మైనర్ ఆఫ్ 4. సో 4 ఉంది కదా ఈ రో ఈ కాలమ్ తీసేస్తే 1 3 1 4 ఉంటుంది. So is equal to 4 minus 3 that equal to 1. ఇది థర్డ్ రోలో థర్డ్ కాలమ్. వీటికి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఎలిమెంట్ అంటాం. సో ఎలా చేస్తామంటే 3/3 మ్యాట్రిక్స్లో ఇక్కడ సైన్ గుర్తుపెట్టుకుంటే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అదే ఇక్కడ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్లో -1 పవర్ I ప్లస్ j సబ్ చేస్తే మనకు సైన్లు వస్తాయి అన్నమాట. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ 1 ప్లస్ 1 2 కాస్ట్ వస్తుంది 1 ప్లస్ 2 3 అంటే 8 వస్తాయి. సో సైన్ ఈ సైన్ అని రెండన్ని ఎలిమెంట్ మల్టిప్లై చేసుకుని మ్యాట్రిక్స్ రాస్తామైతే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ A వస్తుంది. సో కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ A is equal to A1 క్వశ్చన్ చేస్తాం కదా. నెక్స్ట్ A12 ఫస్ట్ రో సెకండ్ కాలమ్ 1 ప్లస్ 1 ఉంది. ఇది మనం మైనస్తో వెళ్ళిపోయాలి. ఏమొస్తుంది -1 వస్తుంది. నెక్స్ట్ A1 ఇక్కడ -1 ఉంది ఇక్కడ ప్లస్ అయ్యాను ఇది -1 వస్తుంది. సెకండ్ రోలో ఫస్ట్ కాలమ్ ప్లస్ 3 ఉంది ఇక్కడ మనం మైనస్తో పంపేయాలి -3. సెకండ్ రోలో సెకండ్ కాలమ్ 1 అలా ప్లస్ 1. నెక్స్ట్ సెకండ్ రోలో కాలమ్ 0 ఉంది 0 to -0 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రోలో కాలమ్ ఉంటుంది. థర్డ్ రోలో ఫస్ట్ కాలమ్ -2 ఉంది ఇక్కడ ప్లస్ ఉంది. సో ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి -2 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ రోలో సెకండ్ కాలమ్ 0 ఉంది ఇక్కడ మైనస్ ఉంది 0 ఇంటూ -0 అవుతుంది. లాస్ట్ థర్డ్ రో థర్డ్ కాలమ్ ఉంది 1 ప్లస్ 1 వస్తుంది. సో ఇది కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ A. సో అర్జెంట్ ఏమొస్తుందంటే ఇది ట్రాన్స్ఫర్ చేయాలి. సో 7 -3 -3 -1 1 0 -1 0 1 ఇది అర్జెంట్ ఆఫ్ A. సో A వస్తే మనం అర్జెంట్ A బై డెట్ A కదా. సో డెట్ A వస్తుంది 1 వచ్చింది కాబట్టి 1/1 into 7 -3 -3 -1
1 0 మైనస్ 0 1. సో ఇలా మనం ఏ ఇన్వర్స్ని ఫైండ్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ టాపిక్ మీద చాలా సమ్స్ ఉన్నాయి. మనం చెప్పుకుంటూ వెళ్తే వీడియో చాలా లెంతీ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ మిగతా సమ్స్ని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.